మిత్రులందరికీ నమస్కారం. దివ్యాంగుల కోసము కేంద్ర ప్రభుత్వము జారీ చేస్తున్నటువంటి యూడిఐడి కార్డ్స్, యూనిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డ్స్, ఈ కార్డ్స్ను తీసుకోవడానికి తెలంగాణలో చాలామంది దివ్యాంగులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే ఈ యూడిఐడి కార్డ్స్ను దివ్యాంగులలో ఎవరు తీసుకోవాలి, ఎవరు తీసుకోవాల్సినటువంటి అవసరము లేదు అన్న విషయాల గురించి ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ఈ వీడియో కొద్దిగా లెంత్ ఉండే అవకాశం ఉంది. ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చూసినట్లయితేనే ఈ యూడిఐడి కార్డు గురించి పూర్తి వివరాలు మీకు తెలియడం అనేది జరుగుతుంది. ఈ యూడిఐడి కార్డు తీసుకునే సందర్భంలో మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కానీ అంతర్నేత్ర ఛానల్ మీకు సహాయ సహకారాలు అందిస్తుంది. దీనికోసం మీరు అంతర్నేత్ర వాట్సాప్ నెంబర్ అయినటువంటి 8121512354 నెంబర్కు మీరు మెసేజ్ పంపించినట్లయితే అంతర్నేత్ర ఛానల్ మీకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తుంది. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో యూడిఐడి కార్డులను డైరెక్ట్గా మార్చి 1, 2025 నుంచి ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంతకుముందు కూడా జారీ చేశారు, కానీ ఇండైరెక్ట్గా జారీ చేయడం అనేది జరిగింది. అంటే ఇండైరెక్ట్గా అంటే సదరం సర్టిఫికేట్ ఉన్నటువంటి వారికి సదరం డేటాను యూడిఐడి వాళ్ళు తీసుకొని ఇక్కడ యూడిఐడి కార్డును ముద్రించి వారి ఇంటికే ఇక్కడ అంగన్వాడీల ద్వారా మరియు ఇక్కడ పోస్టల్ ద్వారా పంపించడం అనేది జరిగింది. ఈ విధంగా 2025 మార్చి 1 వరకు ఇక్కడ యూడిఐడి కార్డులను ఇవ్వడం అనేది జరిగింది. కానీ కొంతమందికి ఈ అడ్రస్ చేంజెస్ వల్లనో లేదా 1920లో కరోనా క్రైసిస్ వల్లనో ఈ యూడిఐడి కార్డులు వారికి అందలేదు. ఈ విధంగా అందనటువంటి వారు ఇప్పుడు సదరంను రద్దు చేశారు, బంద్ పెట్టారు, యూడిఐడి కార్డులను ఇస్తున్నారు, మాకు యూడిఐడి కార్డు రాలేదు కాబట్టి మళ్ళీ మేము యూడిఐడి కార్డుకు దరఖాస్తు చేసుకుంటున్నాము అని పొరపాటు పడి ఇక్కడ మీ సేవల చుట్టూ ఈ సేవల చుట్టూ తిరిగి మళ్ళీ యూడిఐడి కార్డు కోసము దరఖాస్తు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా దరఖాస్తు చేసుకున్న సందర్భంలో వారి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే ఇప్పటికే మీ ఆధార్ నెంబరు ఉపయోగంలో ఉంది అని చెప్పేసి ఎర్రర్ చూపిస్తుంది. కారణం ఏంటి అంటే వారికి ఇప్పటికే యూడిఐడి కార్డు ముద్రించబడి డిస్పాచ్ చేయడం అనేది జరిగింది. కాబట్టే మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయగానే ఇప్పటికే ఈ నెంబరు ఉపయోగంలో ఉంది అని మెసేజ్ రావడం అనేది జరుగుతుంది. దీనిని మీరు గుర్తించాలి. ఈ విధంగా వచ్చినటువంటి వారు మీకు ఇప్పటికే యూడిఐడి కార్డు డిస్పాచ్ అయ్యింది అని గుర్తించి మీకు రానట్టయితే మీ జిల్లాలో ఉన్నటువంటి డిఆర్డిఓ, డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంలో సంప్రదించినట్లయితే మీ కార్డు అక్కడికి తిరిగి వెళ్ళడం అనేది జరుగుతుంది. అక్కడ విచారణ చేసి మీ కార్డు ఉన్నట్టయితే మీరు తీసుకోవచ్చు. ఒకవేళ అక్కడ కూడా మీ కార్డు లేనట్టయితే మీరు నిరాశ చెందవలసినటువంటి అవసరం అనేది లేదు. మీకు యూడిఐడి పోర్టల్లో ఇక్కడ యూడిఐడి కార్డును మరియు నేషనల్ డిజబిలిటీ సర్టిఫికేట్ను డౌన్లోడ్ చేసుకునే అవకాశం అనేది ఉంది. కాబట్టి మీరు యూడిఐడి కార్డు రానటువంటి వాళ్ళు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ యూడిఐడి పోర్టల్లోకి వెళ్ళి ఆ పోర్టల్లో పీడబ్ల్యూడి లాగిన్ అనేది ఉంటుంది. అందులో మీ యొక్క ఆధార్ నెంబర్ను మరియు మీ పుట్టిన తేదీని ఎంటర్ చేయగానే మీ యొక్క యూడిఐడి స్టేటస్ అనేది మీకు కనిపిస్తుంది. ఆ స్టేటస్లోనే ఇక్కడ మీకు యూడిఐడి కార్డును మరియు నేషనల్ డిజబిలిటీ సర్టిఫికేట్ను డౌన్లోడ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి. కానీ తిరిగి మీరు ఇక్కడ యూడిఐడి కార్డు కోసం అప్లై చేసుకున్నట్లయితే మీకు ఇబ్బందులు అనేవి తప్పవు. ఈ విధంగా పీడబ్ల్యూడిలోకి లాగిన్ అయ్యి మీరు యూడిఐడి కార్డును, నేషనల్ డిజబిలిటీ సర్టిఫికేట్ను డౌన్లోడ్ చేసుకునే అవకాశం అనేది ఉంది. దీనితో పాటుగా మీరు స్టేటస్ను జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆ స్టేటస్లో మీ పేరు మరియు మీ ఆధార్ నెంబరు, మీ మొబైల్ నెంబరు, మీ డిజబిలిటీ అన్ని వివరాలు మీకు తెలుస్తాయి. ఆ వివరాలలో
మీ ఆధార్ కార్డు లింక్ లేకపోయినా లింక్ లేదు అని చెప్పేసి చూపిస్తుంది. మీ యొక్క మొబైల్ నెంబరు లింక్ లేకపోయినా కానీ లింక్ లేదని చూపిస్తుంది. మీ పేరులో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే అది కూడా మీరు గమనించవచ్చు. మరియు మీ డేట్ ఆఫ్ బర్త్లో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే అది కూడా మీరు గమనించి మీరు కరెక్షన్ చేసుకునే అవకాశం అనేది ఉంది. ఈ విధంగా మీ పేరులో తప్పున్నా కానీ, మీ డేట్ ఆఫ్ బర్త్లో తప్పున్నా కానీ, మీ ఆధార్ నెంబర్ లింక్ లేకపోయినా కానీ, మీ యొక్క ఫోన్ నెంబర్ లింక్ లేకపోయినా కానీ వాటిని సవరించుకునే అవకాశం అనేది యూడిఐడి కార్డులో ఉంది. ఇవన్నీ సవరించుకోవాలి అంటే తప్పకుండా మీ మొబైల్ నెంబరు మీ యొక్క యూడిఐడి కార్డుకు లింక్ అయి ఉండాలి. ఈ విధంగా లింక్ అయి ఉంటేనే మీ యొక్క తప్పులను సరిచేసుకునే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు స్టేటస్ను చూసుకోగానే మీ మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే వెంటనే మీ మొబైల్ నెంబర్ను లింక్ చేసినట్లయితే మీకు ఓటీపీ రావడం అనేది జరుగుతుంది. ఆ ఓటీపీని తిరిగి అక్కడ నమోదు చేసినట్లయితే మీ మొబైల్ నెంబరు ఈజీగా యూడిఐడి కార్డుకు లింక్ అయి ఉంటుంది. ఈ విధంగా లింక్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఆధార్ కార్డు లింక్ లేకపోయినట్లయితే ఆధార్ కార్డును కూడా లింక్ చేసుకున్నట్టయితే మళ్ళీ ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేసినట్లయితే మీ ఆధార్ కార్డు లింక్ కావడం అనేది జరుగుతుంది. మీ పుట్టిన తేదీ సరి చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. మీ పేరులో తప్పున్నట్టయితే సరి చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఈ విధంగా మీరు ఈ యూడిఐడి కార్డులో తప్పులను సరి చేసుకునే అవకాశం అనేది ఉంది. క్లుప్తంగా చెప్పాలి అంటే ఇప్పటికే సదరం సర్టిఫికేట్ కలిగినటువంటి వాళ్ళు మరొకసారి యూడిఐడికి రిజిస్టర్ చేసుకోవాల్సినటువంటి అవసరము లేదు. మీరు యూడిఐడి పోర్టల్లోకి వెళ్ళి మీ యొక్క యూడిఐడి కార్డును మరియు డిజబిలిటీ సర్టిఫికేట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు, కరెక్షన్స్ చేసుకోవచ్చు. ఇది మీరు గమనించాలి. ఇక సదరం సర్టిఫికేట్ల పరీక్షల కోసము వెళ్ళి ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ రానటువంటి వాళ్ళు, అంటే 40% పైగా పర్సంటేజీ రానటువంటి వాళ్ళు మరొకసారి ఈ యూడిఐడికి దరఖాస్తు చేసుకునే అవకాశం అనేది ఉంది. వాళ్ళు తిరిగి ఈ యూడిఐడికి రిజిస్టర్ చేసుకున్నట్లయితే వాళ్ళ సెల్కు ఒక మెసేజ్ రావడం అనేది జరుగుతుంది. ఆ మెసేజ్ని ఫాలో అయ్యి యూడిఐడి కార్డు కోసము పరీక్షలు జరపడం అనేది జరుగుతుంది. ఈ పరీక్షలకు వెళ్ళినట్లయితే మీకు మళ్ళీ ఈ యూడిఐడి కార్డును ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే మళ్ళీ ఇన్వాలిడ్ యూడిఐడి కార్డు ఇస్తారా, వ్యాలిడ్ యూడిఐడి కార్డు ఇస్తారా అనేది పక్కన పెట్టినట్లయితే మరొకసారి మీకు ఈ యూడిఐడి పరీక్షలు జరిపి మీకు యూడిఐడి కార్డును ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఇప్పటికే సదరం ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. తిరిగి యూడిఐడికి దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. సదరం సర్టిఫికేట్లో ఎలిజిబిలిటీ రానటువంటి వాళ్ళు, రిజెక్ట్ అయినటువంటి వాళ్ళు మళ్ళీ ఒకసారి దరఖాస్తు చేసుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యూడిఐడి కార్డు కోసము మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కానీ మీకు ఈ యూడిఐడి కార్డు డౌన్లోడ్ చేసుకోవడం రాకపోయినట్లయితే అంతర్నేత్ర ఛానల్కు మీరు మెసేజ్ రూపంలో మీ సందేశాన్ని పంపించినట్లయితే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ వాళ్ళు మీకు సహాయ సహకారాలు అందించడం అనేది జరుగుతుంది. ధన్యవాదాలు.